Hello everyone, welcome back to Career Minds and Paths, Artificial Intelligence, Data Sciences, Computer Programming, Machine Learning. ఇవన్నీ మోస్ట్ హ్యాపెనింగ్ కోర్సెస్ అట్ దిస్ మూమెంట్ కదా. కానీ ఇవన్నీ చేయాలని మీకు అనిపించినప్పుడు ఎవరైనా వచ్చి మీకు ఈ కోర్సుల్లో ఏదైనా ఐఐటిలో చేస్తే చాలా బాగుంటుందని చెప్పినప్పుడు మీకు ఆ ఎలిజిబిలిటీ లేదని అనిపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కానీ జేఈ లేకపోయినా మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చదివినప్పటికీ కూడా ఐఐటిలో డేటా సైన్సెస్ చేసే అవకాశం ఉందని మీకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? ఎస్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ దీనికోసమే. దానికంటే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. చాలామందికి ఐఐటి లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలని చాలా కోరికగా ఉంటుంది. కానీ ఇంటర్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ తీసుకోవడం వలన కానీ లేదా జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోవడం వలన కానీ ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైన ఫ్లెక్సిబుల్ కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు. అదే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ డేటా సైన్సెస్ అండ్ అప్లికేషన్స్, బిఎస్ ఇన్ డేటా సైన్సెస్ అండ్ అప్లికేషన్స్. ఇది 4 years కోర్స్, కంప్లీట్లీ ఆన్లైన్. వేరే డిగ్రీ చదువుతూ కూడా ఈ డిగ్రీని మీరు పర్స్యూ చేయొచ్చు. ఇంటర్లో ఏ స్ట్రీమ్ తీసుకున్న వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. కాకపోతే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఫాలో అవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. May 26th ఈజ్ ద లాస్ట్ డే ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో దీని రిలేటెడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వీళ్ళు దీనికి ఎలా క్వాలిఫై చేస్తారంటే, ఆన్లైన్లో అప్లై చేసుకున్న అంతమంది క్యాండిడేట్స్కి వీళ్ళు 4 weeks ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక అసెస్మెంట్ కండక్ట్ చేసి ఎవరైతే ఈ అసెస్మెంట్ పాస్ అవుతారో వాళ్ళందరూ ఈ 4 years బిఎస్ చేయడానికి ఎలిజిబుల్. నేను ముందే చెప్పినట్టు ఇది కంప్లీట్ ఆన్లైన్ 4 years డిగ్రీ ప్రోగ్రామ్. ఇది చాలా ఫ్లెక్సిబుల్ అయిన కోర్స్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటనేది నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఆ ఫ్లెక్సిబిలిటీస్ ఏంటంటే, ఇది 4 years కోర్స్ అయినప్పటికీ కూడా క్యాండిడేట్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆ ఎగ్జిట్ అనేది ఈ 4 yearsలో 3 times 4 times ఎలా అవ్వచ్చు అనేది కూడా నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐఐటి మెడ్రాస్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చదవటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది చాలా ఫ్లెక్సిబుల్ అయిన కోర్స్ అండ్ ఆపర్చునిటీ. ఇది 4 years డిగ్రీ అయినప్పటికీ కూడా క్యాండిడేట్స్ డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళకి నచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎగ్జిట్ ఫౌండేషన్ లెవెల్ 32 credits, ఎగ్జిట్ విత్ ఫౌండేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ ఎగ్జిట్ డిప్లొమా లెవెల్ 54 credits, exit with diploma in programming and or data science. Next, degree BSc level exit 28 credits, exit with BSc degree programming and data science. Next and last, degree BS level 28 credits, exit with BS degree in data science and applications. సో టోటల్గా ఆల్మోస్ట్ 147 క్రెడిట్స్ వస్తాయి 4 years డిగ్రీ కనుక చేస్తే ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫౌండేషన్ ఓన్లీ 32 credits 32,000. ఫౌండేషన్ ప్లస్ 1 diploma 59 credits 94,500. ఫౌండేషన్ ప్లస్ 2 diplomas 86 credits 1,57,000. బిఎస్సి డిగ్రీ 114 credits 2,21,000 to 2,27,000. BS degree 142 credits 3,15,000 to 3,51,000. నెక్స్ట్ కేటగిరీ వైజ్ డీటెయిల్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరు పాస్ చేసుకుని ఒకసారి చూసుకోండి. సో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ డేటా సైన్సెస్ అండ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. ఇది కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ అయినప్పటికీ ఎగ్జామినేషన్స్ మాత్రం ఆఫ్లైన్ ఫిజికల్గా సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇండియాలోను అవుట్ ఆఫ్ ఇండియా కలిపి ఇంచుమించుగా ఒక 160 సెంటర్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.